శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఉన్నత చదువులు చదువుకునే ప్రతి ఒక్కరికి అమెరికా ఓ కలల ప్రపంచమే. ఈ జనరేషన్ లో అయితే అది మరీ ఎక్కువైపోయింది. అటు తల్లిదండ్రులు ఇటు పిల్లలు ఎప్పుడూ అమెరికా కలలు కంటూనే ఉంటారు. ఎంత ఖర్చు పెట్టైనా పిల్లల్ని అమెరికా ఫ్లైట్ ఎక్కించాలని పేరెంట్స్ భావిస్తుంటే ఎలాగైనా యుఎస్ లో చదువుకోవాలని పిల్లలు ట్రై చేస్తూ ఉంటారు. ఒక్కసారి అమెరికా లాంటి చోట ఉన్నత చదువులు చదువుకుంటే చక్కటి లైఫ్ లీడ్ చేయొచ్చనేది అందరి భావన. అందుకే అందరి దృష్టి అగ్రరాజ్యంపైనే ఉంటుంది. అయితే అమెరికాలో ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక పరిస్థితి మరీ దిగజారింది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికార పగ్గాలు చేపట్టిన ట్రంప్ ఆ దిశగా దూసుకెళ్తున్నారు. ఎన్నికల ముందు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నారు. దాంట్లో భాగంగా అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తున్నారు. ట్రంప్ చర్యలకు అక్రమంగా అమెరికాకు వెళ్లిన వారు భయపడాలి. మరి మనకందరికీ ఎందుకు టెన్షన్? చదువుకునే విద్యార్థులు సక్రమంగానే యుఎస్ లో అడుగుపెట్టారు కదా, ఎందుకు ఇబ్బంది? ఇక్కడే ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు స్టూడెంట్స్, పేరెంట్స్. అక్కడే అసలు ఇబ్బంది వచ్చి పడుతోంది. ఆ లాజిక్ ను కనుక పట్టుకుంటే అమెరికా ఇప్పటికీ ఎప్పటికీ కలల సౌధమే. దాంట్లో నో డౌట్. ఇంతకీ ఆ లాజిక్ ఏంటి? అమెరికా వెళ్లి చదువుకుంటున్న విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేయాల్సి ఉంటుంది? అమెరికా వెళ్లి విద్యార్థులు బేసిక్గా అక్కడే చదువుకోవాలన్నా, రానున్న రోజుల్లో అక్కడికి వెళ్లాలనుకుంటున్న విద్యార్థులైనా ఈ రూల్స్ పాటిస్తే అనుకున్న టార్గెట్ రీచ్ కావచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువు పూర్తి చేసుకుని ఎంచక్కా H-1B వీసా కూడా పొందొచ్చు. మరి దీనికోసం ఎలాంటి పనులు చేయాలి? అమెరికా అంటేనే డబ్బులమయం. అక్కడేం చేయాలన్నా భారీగా ఖర్చు చేయాల్సిందే. అక్కడ ఉద్యోగం చేస్తున్నట్టయితే నో ప్రాబ్లం, కావలసినంత అమౌంట్ మన అకౌంట్స్ లో పడిపోతుంది. కానీ చదువుకోవాలంటేనే కష్టం. ఎందుకంటే లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక అంచనా ప్రకారం ఏ చిన్న యూనివర్సిటీలో చేరినా ఏడాదికి ట్యూషన్ ఫీజే 20 లక్షలు ఉంటుంది. అదే ఏదైనా పేరున్న యూనివర్సిటీ అయితే 40 లక్షల దాకా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిందే. ఇక నెలవారీ ఖర్చులు మన కరెన్సీలో తక్కువలో తక్కువ 80,000 దాకా ఖర్చవుతుంది. ఇది 1,30,000 దాకా కూడా వెళ్లొచ్చు. డాలర్తో రూపాయి విలువ వేగంగా పడిపోతున్న ఈ సమయంలో ఈ లెక్కలు మారొచ్చు. మనం ఖర్చు చేయాల్సిన డబ్బు పెరగొచ్చు. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ చేస్తున్న పొరపాటు ఏంటంటే ఒక్క సెమిస్టర్ లేదా ఒక్క ఏడాదికి సరిపడా ఫీజు చెల్లించి అంతవరకయ్యే ఖర్చులను లెక్కించి పిల్లలను ఫ్లైట్ ఎక్కిస్తున్నారు. ఈలోపు అక్కడ పిల్లలు ఏదో ఒక జాబ్ చూసుకుని వారి ఖర్చులను వారే భరిస్తారులే అనుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగింది కూడా అదే. కానీ ట్రంప్ వచ్చాక ఈ ఈక్వేషన్స్ మారాయి. మనోడి దెబ్బకు ఇండియన్ పేరెంట్స్, ముఖ్యంగా మన తెలుగు వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. అమెరికాలో పెద్దగా చదువు లేని వారు చేసుకునే చిన్న చితకా పనులను కూడా విదేశీ విద్యార్థులు తన్నుకుపోతున్నారు అని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. వీరి నిరసనలకు రిపబ్లికన్ల మద్దతు కూడా తోడైంది. అమెరికా ఉద్యోగాలు ఫస్ట్ అమెరికన్స్ కే రావాలి అని ట్రంప్ కూడా తెగేసి చెబుతున్నారు. దీంతో ఇల్లీగల్ గా చిన్న చిన్న స్టోర్స్ లో, రెస్టారెంట్లలో, పెట్రోల్ బంకుల్లో, కాఫీ షాపుల్లో పనులు చేసుకుంటున్న మన విద్యార్థులను అరెస్టు చేస్తున్నారు. కొందరికైతే డిపోర్ట్ ఆర్డర్స్ కూడా చేతుల్లో పెట్టేస్తున్నారు. ఇదే జరిగితే ఉద్యోగం సంగతేమో కానీ చదువు కూడా ఆగిపోతుంది. అమెరికా వీసా రిజెక్ట్ అయితే వేరే దేశాలు కూడా వీసా ఇచ్చేందుకు ముందుకు రావు. అందుకే క్యాంపస్ దాటి ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు వెంటనే వాటిని మానేయాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. అమెరికాలో ఉన్నత చదువులు చదువుకునే వారికి వారానికి 20 గంటల పాటు ఆన్ క్యాంపస్ ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. సమ్మర్, వింటర్ హాలిడేస్ లోనైతే 40 గంటల దాకా పనులు చేసుకోవచ్చు. కానీ ఆ పనులు కేవలం క్యాంపస్ లోనే చేయాలి. అంటే రీసెర్చ్, టీచింగ్ సెక్షన్లలో ప్రొఫెసర్లకు సహాయకులుగా పనిచేయొచ్చు. లేదంటే ల్యాబ్స్ లో పని చేసుకోవచ్చు. క్యాంపస్ లో ఏమైనా స్టోర్స్ ఉంటే అక్కడ కూడా పని చేసుకోవచ్చు. అయితే ఇలాంటి జాబ్స్ కు కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువే. ఒక్క ఆన్ క్యాంపస్ ఉద్యోగం కోసం ఏకంగా 40 మంది స్టూడెంట్స్ పోటీ పడతారు. వారంతా మనవారే కావడం మరో ట్విస్ట్. ఒక్కరికే ఉద్యోగం వస్తే మిగతా 39 మంది ఏం చేయాలి? అందుకే అలాంటి వారంతా ఆఫ్ క్యాంపస్, అంటే క్యాంపస్ బయటకొచ్చి ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక్కడే ఇబ్బంది వచ్చి పడింది. ప్రస్తుత ట్రంప్ గవర్నమెంట్ లో ఇలాంటి వారిని టార్గెట్ చేస్తున్నారు అధికారులు. ఎవరైనా ఇల్లీగల్ గా జాబ్స్ చేస్తుంటే వారిని తిప్పి పంపేస్తున్నారు. దీంతో విద్యార్థులంతా క్యాంపస్ కే పరిమితమైపోవలసి వస్తోంది. నెల గడిచేసరికి ఖర్చులు, ఏడాది తిరిగేసరికి ట్యూషన్ ఫీజులు చెల్లించడమెలా? ఇప్పుడిదే ఇండియన్ పేరెంట్స్ ను టెన్షన్ పెడుతోంది. నెలకు ₹1,00,000 పంపించాలి అంటే మధ్యతరగతి వారికైతే అసాధ్యం. ఇక ట్యూషన్ ఫీజులు సరే. అందుకే చాలా మంది పేరెంట్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నో కలలు కని పిల్లల్ని అమెరికా పంపిస్తే ఇలా జరుగుతుందేంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ ఎప్పుడు డబ్బులు పంపుతారా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి ఇబ్బందులు రావద్దంటే ఏం చేయాలి?
అక్కడున్న స్టూడెంట్స్ ఎలాంటి పనులు చేయాలి, ఫ్యూచర్ లో పిల్లల్ని అక్కడికి పంపాలనుకున్న పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అమెరికాలో ఇప్పుడున్న పరిస్థితి ఎప్పుడూ ఉంటుందని చెప్పలేం. ట్రంప్ అధికారం చేపట్టి ఇంకా నెల కూడా గడవలేదు. అందుకే అధికారులు కూడా ఇప్పుడు కాస్త కఠినంగానే ఉంటారు. కొన్నాళ్లు పోతే ఇంతలా వెంటపడకపోవచ్చు. ఇక మనవారితో పోల్చుకుంటే అమెరికా యూత్ ఎక్కువగా శాలరీ డిమాండ్ చేస్తారు. అది అక్కడ వ్యాపారం చేసుకునే వారికి కూడా ఇబ్బందే. అందుకే 5-6 నెలలు గడిస్తే పరిస్థితిలో కొంత మార్పు రావచ్చు. అక్కడి పోలీసులు, స్పెషల్ ఫోర్స్ విదేశీ విద్యార్థులను వెంటాడడం కూడా తగ్గొచ్చు. స్థానికంగా చిన్నాచితకా వ్యాపారాలు చేసుకునేవారు ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తేవచ్చు. ఇదే జరిగితే సిచ్యువేషన్ మారి మళ్లీ మన వాళ్లు ఆఫ్ క్యాంపస్ లో పార్ట్ టైం జాబ్స్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే దీనికి టైం పడుతుంది. కాబట్టి అంతదాకా ఇండియా నుంచే డబ్బులు పంపక తప్పని పరిస్థితి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమెరికాలోని చాలా యూనివర్సిటీలు మన విద్యార్థులు కట్టే ఫీజులపైన ఆధారపడే వ్యాపారం చేస్తున్నాయి. అందులో నో డౌట్ ట్రంప్ దెబ్బతో అక్కడికి వెళ్లే విద్యార్థులు తగ్గిపోతే అమెరికా ఎడ్యుకేషన్ సెక్టార్ కుప్పకూలినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వ్యాపారం చేసే ఎవరైనా అలాంటి పరిస్థితిని కోరుకోరు. సహజంగానే బిజినెస్ మ్యాన్ అయినటువంటి ట్రంప్ కు ఇది తెలియని విషయం కూడా కాదు. అందుకే అక్కడి యూనివర్సిటీలు ట్రంప్ పై తప్పకుండా ఒత్తిడి తెస్తాయి. విదేశీ విద్యార్థులను వేధించొద్దని వేడుకుంటాయి. దానికి ట్రంప్ అఫీషియల్ గా ఒప్పుకోకపోయినా అనఫీషియల్ గా కొంత వెసులుబాటు కల్పించవచ్చు. అంటే ఇప్పటిలా చెకింగ్స్ జరపకపోవచ్చన్నమాట. అదే జరిగితే మన స్టూడెంట్స్ అంతా సేఫ్. ఎప్పటిలా చదువుతూనే ఎంచక్కా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. అందుకే కొంత ఓపిక పట్టాల్సిందేనని అందరూ చెబుతున్నారు. ఇక పేరెంట్స్ కూడా పిల్లల ట్యూషన్ ఫీజులతో పాటు నెలవారీ ఖర్చులను ఇక్కడి నుంచే పంపే ప్రయత్నం చేయాలి. ఎలాగోలా కష్టపడి పిల్లలను యుఎస్ పంపారు. ఇంకొంచెం కష్టపడి డబ్బులు సర్దుబాటు చేస్తే వారి లైఫ్ సెటిల్ అయిపోతుంది. తొందరపడి పిల్లల్ని ఇప్పుడే ఇండియాకు పిలవకండి. మీకున్న అన్ని దారుల్లో ప్రయత్నించండి. పిల్లలకు కొన్నాళ్ల పాటు డబ్బులు సర్దుబాటు చేయండి. ఆలోగా పరిస్థితిలో మార్పు రావడం ఖాయం. ఇక్కడ పేరెంట్స్ కు కావాల్సింది కాస్త ఓపిక, మరి కాస్త ప్రయత్నం అంతే. ఇక ఫ్యూచర్ లో అమెరికాకు పిల్లలను పంపాలనుకునే వారికి కూడా ఓ సజెషన్. ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ చూసి కంగారు పడకండి. కొన్నాళ్లు పోతే అంతా సెట్ అవుతుంది. అయితే యుఎస్ లో యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకసారి మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. మీరెంత ఫీజైతే కట్టగలుగుతారో ఆ స్థాయికి సరిపోయే యూనివర్సిటీనే ఎంచుకోండి. గొప్పలకు పోయి టాప్ యూనివర్సిటీలను సెలెక్ట్ చేసుకుంటే మీకే ఇబ్బంది. ఏ యూనివర్సిటీలో చదివినా వారి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలొస్తాయనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక నెలవారీ ఖర్చులను లెక్కించి చదువు పూర్తయ్యేదాకా మీరే భరించేలా ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా పిల్లల స్టడీస్ పూర్తవుతాయి. ఒకవేళ అన్నీ సర్దుకుని వారికి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం దొరికితే సంపాదించేదంతా బోనస్. అప్పుడు ఇంకా హ్యాపీ. అంతేకాని పిల్లలు అమెరికాలో దిగగానే ఏదో ఒక ఉద్యోగం చేస్తారులే అని మాత్రం అస్సలు ఊహించొద్దు. పిల్లలు చదువుతో పాటు ఏదో ఒక విభాగంలో మంచి ప్రతిభ సంపాదిస్తే స్టడీస్ పూర్తవగానే తేలిగ్గా ఉద్యోగం దొరుకుతుంది. ఇది అస్సలు మర్చిపోవద్దు. అప్పుడు ఆయా కంపెనీలే H-1B వీసా కూడా అందిస్తాయి. దాంతో ఎంచక్కా అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. పిల్లలను బయట దేశాల్లో చదివించాలంటే ఒక్క అమెరికా మాత్రమే లేదని గుర్తుంచుకోవాలి. పిల్లలను హైర్ స్టడీస్ కు పంపించేందుకు ఇంకా చాలా దేశాలున్నాయి. అక్కడ ఖర్చులు కూడా తక్కువే. అయితే అవి ఏ ఏ దేశాలో గుర్తించాలి. ఆస్ట్రేలియా, జర్మనీ, లండన్ లాంటి చోట్ల పిల్లలను చదివిస్తే అక్కడి యూనివర్సిటీలు స్కాలర్షిప్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ విషయాలన్నీ తెలుసుకోండి. అంతేకాని మీరు టెన్షన్ పడి మీ పిల్లలను టెన్షన్ పెట్టొద్దు. ఇక అమెరికా కాకుండా ఇతర దేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వచ్చే ఎపిసోడ్స్ లో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.